అప్పుడే మింగుతావేంట్రా? ప్రసాదం తెచ్చే వరకు ఆగమన్నానా? ప్రసాదం ఎప్పుడు తింటే ఏముంది ఆంటీ, స్వర్గంలో మీకన్నా ఓ 2 మీటర్లు బ్యాక్ ఉంటుంది అంతేగా. కాస్త నెమ్మదిగా తిను, గొంతును పడకుండా. వీడు పుట్టిందే మింగడానికి, రూల్స్ పెడితే వర్కౌట్ అవుతామా? హలో, ఇక్కడ అరగదీసి చదువుతున్నామండి, తమలాగా డ్రాప్ అవుట్ పేవర్స్ అనుకున్నావా? గతికించాలే పదరా. రేయ్, నువ్వు ఇంటికి వచ్చిన మనిషితో సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఏడ్సావు రచన, ఈరోజు నుంచి నా సుమో నీదే. ఏ నీకు బాధపడిపోయిందా? జస్ట్ కిడింగ్ రా. ఈ ప్రొఫైల్లో లక్ష్మీ సినిమాలో వెంకీలా ఉన్నావే. బై ద వే థ్యాంక్స్. రేయ్, ముందు ఆ కాలేజ్తో లింకులు తగ్గించుకో. చదివిన కాలేజ్లో ఆ మాత్రం లింక్ మెయింటైన్ చేయకపోతే ఫ్యామిలీ పరువు గంగలో కలిసిపోతుంది. లైట్ తీసుకురా. లంచ్ టైం అయింది, ఇంకా టిఫిన్ ఆపుతావా? ఏం బంగారం, వీధిని బట్టి ఇప్పేసుకుని మరి ఏడుస్తున్నావు? అయ్యో, ఎవరు నీ అత్త పనేనా అనుకున్నావు అప్పుడే, అది మనిషా? ఇంతకీ నువ్వేం చేసావు బంగారం? నేను దాని స్కూటర్ కి వాటర్ ట్యాంక్ లో పడేశాను. మంచి పని చేసావా? దేనికి బంగారం? నాకు ఈరోజు స్కూల్ వద్దు మావయ్య. క్రికెటేనా? వచ్చి నిక్కరేసుకో. ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ గా డిక్లేర్ చేస్తే వర్కౌట్ కావు. సత్తు సప్పుడు లేకుండా స్కూల్కి వెళ్ళామా, టాస్ అయ్యేసరికి పొట్ట నొప్పని ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి. పో నిక్కరేసుకోమ్మా పో. పడక రావే కిందకి, పసిపిల్ల నిక్కరెప్పటం కాదే, దమ్ముంటే నా ప్యాంట్ ఎప్పే. సారీ బావా, కీ అందలేదు, అందుకే నీళ్లు తోడేస్తున్నాను. యంకమ్మ నువ్వు అయిపోయావే. ట్యాంక్ లో కీ తీయడానికి నీళ్ళు వేస్ట్ చేయాలా? అవతలేమో దేశంలో బిందుకో మటర్ జరుగుతుంది. ఇప్పుడు చూడు, ట్యాంక్ లో నీళ్ళు మిగిలిపోయినాయి, నీ చేతి కీ దొరికిపోయింది పాపా. ఓవే. అలా చూస్తావేంట్రా? నీదెంత టైట్ ఫిగరా. సారీ పిల్ల, ఏదో ఉడుకు మీద కాలు జారాను. వామ్మో వార్నాయనో, ఇక నన్ను పెళ్ళెవరు చేసుకుంటారా? నిన్ను పైనుంచి తోసిపడేస్తాను. నేనే చేసుకుంటాలేవే. అదే కదరా నా బాధ. వదలవే. కాలేజ్ డ్రాప్ పేపర్స్ గడివి నీ అక్క దగ్గర పద, నీ పని చెప్తాను. ముద్దు మ్యాటర్ పబ్లిక్ చేసావంటే గ్యారంటీ నాకు అంట కడతారు. పోయి స్నానం చేయి. ఓ గాడ్, వీడు నా టైర్ గాలి తీసేశాడు. సూపర్ రా వికీ. ఏంట్రా వచ్చి రాగానే దాని మీద పడ్డావు? సరే, నా క్లినిక్ టైం అయింది, వీళ్ళని స్కూల్లో దింపాయి. దాన్ని కూడా ఏంటి స్కూల్లోనా? అక్కర్లేదు, ఈ రౌడీ గాడితో వెళ్ళడం కన్నా నేను ఆటోలో వెళ్తాను. పళ్ళు రాల్తాయి మర్యాద లేకుండా మాట్లాడావంటే. నువ్వే బొడ్డారేసుకుని తిరిగే రౌడీ రాన్వి. ఆహాహాహాహా, తమ్ముడు ఒక మాట అనేసరికి చిమ్ముకొచ్చేసిందమ్మా కోపం. అసలు డాబా మీద వాడు ఏం చేశాడో తెలుసా నీకు? వాడిని చూస్తేనే నాకు ఒంటి మీద బుద్ధింకలు బాగినట్టుంది. అయితే లక్స్ బోల్ బేగాన్ స్ప్రే వాడుకోవే. ఎప్పటికైనా నీ ముక్కు పిండే మొగుడు వాడేలే, పోవే. యాక్చువల్లీ 1817 లో బోల్షివిక్లందరూ జాల మీద తిరగబడ్డారా. రేయ్, నీ ఫోన్ నా దగ్గర ఉంది కదరా, ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఓ సారీ సారీ, బిల్డప్. నన్ను కూడా డ్రాప్ చేసేళ్ళు. వెయిట్. ఒరే పవన్ గా, ఇన్ని రోజుల నుంచి బీటేస్తున్నాను కదా, ఒక్కసారైనా షీలా నా గురించి అడిగిందారా? అడిగింది. ఏమని? రోజు మీ ఇంటి ముందర నుంచొని ఇటువైపు యాంటీనా తిప్పుతున్నాడే, ఆ అట్టు ఫేస్ గాడు ఏం చేస్తుంటాడా అని. షీలా ఐఏఎస్ రాస్తున్నా చెప్పవా? ఐఏఎస్ రాస్తున్నానని చెప్పమని చెప్పాడు అని చెప్పా. గుద్దానంటేనా? అసలు అసలు హెల్పింగ్ నేచరే లేదరా నీకు. హలో, ఇక్కడ ఆపు, మా ఫ్రెండ్స్ నెక్కించుకోవాలి. ఫ్రెండ్సా? షీలా తప్పనేం చెప్పని చూడు. వీళ్ళు నీ ఫ్రెండ్సా? చూడటానికి బెల్లీ డాన్సర్లా ఉన్నారు. నీకంత ఫ్యాషన్ సెన్స్ లేకపోతే మూసుకుని కూర్చో. బిందెని అటాక్ చేసి సద్దం మీద బాంబు వేసినట్టు ఆడంటే నన్ను బిక్తావంటే. రేయ్, పిల్లల ముందేంట్రా? రేయ్, అమ్మాయి ఉన్నప్పుడు నా మీద ఎక్స్ట్రా చేద్దానా? మొహం మీద ఎంగిలి పడకుండా మాట్లాడమన్నానా? సీనుకి కామెడీ అయిపోతున్నాడు రా.
మినిమం 2 రేపులు చేస్తే కానీ నన్ను సీరియస్గా తీసుకో. హలో ముసలి నక్కలా తోల్డేంటి బాస్? కొంచెం స్పీడ్ తెచ్చుకో లైఫ్ లో. చీ పాపమే చూడడానికి పప్పు సుద్దిలో ఉన్నాడు కదా. ఓయ్ పికప్ ఎన్ని గంటలకేటి? నీ రైడ్ కోదండి, నీ స్పీడ్ కోదండి రా బాబు. బావా వీళ్ళు మళ్ళీ క్యారెక్టర్ అంటే గత ఏడాది ఘన విజయం సాధించిన ఎవరి బోకు సినిమా ద్వారా పరిచయమైన ఒడ్డు సుందరి వర్ష కైఫ్ తిను పొద్దున్నే లేచి అట్లు అటుకులు దొబ్బి తిని నట్టింటో కూర్చొని ఆ బొడ్డు సుందర కబులు చదువుకో. బోరు కొట్టినప్పుడల్లా నడ్డిరుచుకుంటూ యూత్ ప్రెసిడెంట్ అంటూ రోడ్లంబడి తిరుగు. తూని బతుకు 30 ఏళ్ళు రాజకీయం చేసి కనీసం తమ్ముడు బారు కూడా కాపాడలేని దద్దమ్మరా నువ్వు. ఏంట్రా బుజ్జోడా విషయం చెప్పకుండా అలా మదన పడిపోతావేంటి? పేపర్ ముట్టుకోగానే సొల్లు కబుర్లు చూడకుండా ఫ్రంట్ పేజీలో వచ్చైన తాటికాయలు చదువు. నీకు ఈ విషయం తెలియదు కదా బావా, మన ఎమ్మెల్యే కొడుకు చిన్నబాబు బారు నెట్నెల్లోనే తగలెట్టేశాడండి. విషయం తెలియక ఇతను ఆవేశపడిపోతున్నాడు, కానీ తెలిసినా నువ్వు చేయగలిగింది ఏముంది నా బొంగు. 30 ఏళ్ళుగా ఒకే పార్టీలో బోర వాయించుకోవడమే గాని కనీసం ఒక్క సీటు తెచ్చుకున్న గతి లేదు. నీ ఫేస్ కి మళ్ళీ బోకరేజ్ ఒకటి. తూ నీ తమ్ముడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా నాకు. బంగారు బావా, ఫేస్ ఏమన్నా కడుక్కుంటావా లేక ఎఫెక్ట్ కోసం మెయింటైన్ చేస్తావా? కామెడీ చేస్తావురా చేబ్రోలు, చెయ్యిరా చెయ్యి. ఏదో ఒక రోజు ఈ కామెడీ క్యారెక్టర్ సీరియస్ అయిపోద్ది, సీరియస్ క్యారెక్టర్ల బతుకులు కామెడీ అయిపోతాయి. చూస్తుండో. పార్టీ యువతకు నమస్కారం. ఈరోజు మనం ఈ స్టార్ హోటల్లో కలుసుకోవడానికి చేస్తుంది చెక్కగాడిలాగుంది అండి. పర్లేదురా, మగవేషంలో ఉన్న ఆడపడుచునే ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారులే. అయితే సరే, కానీ భాష మటుకు ఇచ్చే ఫాదర్ లా ఉంది, అది మార్చుకుని ఇంకో టేకేసుకుందాం బావా. రెడీ యాక్షన్. సభకు నమస్కారం. సోదర సోదరీమణులారా, పార్టీకి మూలాధారమైన యువతి యువకులారా. నెక్స్ట్ తొడగొడతావేంది? మహేసభ డైలాగుల్లో ఉన్నాయి. అట్ట ఓ నీలుగుతుంటే ఎట్రాసినంత బొజ్జ మీదకి పోతుందండి. వారిని అమ్మ బడవల్లారా, ఎట్ట చెప్పినా చెబుతారేంట్రా? అసలు ఈ టెన్షన్ పెట్టడమే గాని ఆ పార్టీ కార్యకర్తలు వచ్చారా లేదా? వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారులే, లాన్ లో టిఫిన్ చేస్తున్నారు. తింటారు. ఇలా భోజనాలు పెట్టాం కదరా, భోజనాలకు వచ్చిన దాకా ఆ టిఫిన్లు చేస్తానే ఉంటారా? పిలవట్రా వాళ్ళని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన నియోజకవర్గ నాయకత్వంలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. మన పార్టీ మళ్ళీ తలెత్తుకుని తిరగాలంటే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి మళ్ళీ మన పార్టీ ప్రతిష్ట పెంపొందించాలంటే అందరూ ముక్త కంఠంతో యో ముందు పోసి పెట్టే పెట్టండియా. ఆయన పసందంతో పాటు ఈ పనులు కూడా సరిపోతాయి కదా. ఏమంటావు సోంబాబా? కదలకుండా వినడానికి ఈయనేమన్నా ఎన్టీఆరా మెగాస్టారా? భలే చెప్పావు సోంబాబు, ఆ పని ఏదో మనమే చేసుకుంటే పోలా. సరే కానీ ఏంట్రా, మీరు పెసండి ఒళ్ళంతా చెవులే మాకు. అసలే బాలయ్య బాబు సినిమా రిలీజింగ్, మ్యాట్నీకి టైం అవుతుంది. వాళ్ళు అట్లాగే మాట్లాడతారు బావా. మ్యాట్ని మొదలెట్టే లోపు పాయింట్కి వచ్చాయి. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ చేసినా కూడా ఈ పార్టీ నాకేం చేసిందని చెప్పేసి బల్ల గుద్ది మరీ మిమ్మల్ని అడుగుతున్నాను. మెల్లంగా కుదువయ్యో, బాటిల్ పగులుతాయి. పగిలిపోతే ఇంకొకటి తెప్పిస్తా లేరా? తుదిరు. బంగారు బావా, చదివిన బొంకురామాయణం చాలు గాని
ఇంత మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మా బావకు సీటు కావాలని మీరంతా ధర్నా చేయాలి. ఏంద్రా బకరగల్లో కనిపిస్తున్నావా? ఓ పూట తిండేట్టుగానే మన చాచి నమ్ముకునేంత చీపుగా కనిపిస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? చేస్తున్నారు కానీ మ్యాట్ని టైం అవుతుంది, బయలుదేరుతాం బాబా. ప్రపోజల్ పెట్టే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించండి రై. రాజకీయం చేయాలంటే మనిషిలో ఎలుగన్నా ఉండాలా, చేతిలో ఎన్నన్నా ఉండాలి. ఎలుగు లేదు, ఎన్నా లేదు. పెట్టిన మాంసం కంటే భూమికిలే కనపడుతున్నాయి కదరా. నువ్వు ఉండు బావా, నేను లాక్కొస్తా. ఎంత ఖర్చు పెట్టాక వదిలిపెడతావా ఏంటి? ఇదిగో సోమబాబు అన్నా, సోమబాబు ఆగు ఆగు, నా మాటను. బంగారు బావను అంత తేలిగ్గా తీసేమాకండి. ఆయన పేరులోనే బంగారం ఉంది కదా. మీ అందరి కోసం నిన్ననే 30 టాటా కార్లు ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. పిల్ల బీరకాయలాగా మొండి బతుకుతున్నాడు బావ. మొత్తం మూట కట్టుకుపోతాడా ఏందే? పోయే ముందు ఏదో ప్రజాసేవ చేయాలని బావ ఆశ. మంచి మర్యాదలున్నాయి. అదండి సోమబాబు. వీళ్ళేదో మర్యాదస్తుల్లోనే ఉన్నారు. వెళ్ళి చూద్దాం రండి. రండి సోమబాబు. మ్యాట్ని సంగతో పట్టు సోకు పాదం లేరా? ఫస్ట్ షో వాదం అంటారా? రండిరా. ఫస్ట్ షోకి వెళ్తారు కానీ రండి. రండ్రా, వచ్చాడ్రా మీ అయ్యలకు అయ్యా. ఒక్క టపాకా దెబ్బకి కింద పప్పు దిగాలరా రే. నాకు ముందు వెళ్ళి వీధిలో ఉన్న వానసైనా తీసుకురండి. పడే సరే. దీపావళి అంటే ఫెస్టివల్ కాదురా, ఇట్స్ ఎ కార్నివల్. క్రాకర్స్ ఆర్ వెరీ డేంజరస్ రా. యు గైస్ ఆర్ జస్ట్ పిల్ల నరకాసురాస్. ఎలా కాల్చాలో ఈ పెద్ద నరకాసుర చెప్తాడు. మీరు నెక్స్ట్ ఇయర్ కాల్దరే. కమ్, దిస్ ఈస్ ఆటమ్ బాంబ్, దిస్ ఈస్ లక్ష్మీ బాంబ్, నో ఐటమ్ బాంబ్. దీపావళి మమ్మల్ని వెదవలు చేసి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. ఉండు నీ పని చెప్తాం. తీసుకోండా. రేపు నామినేషన్ పెట్టుకుని గియాలొచ్చి క్యాండిడేట్ మార్చమంటున్నావంట. ఏందయ్యా నీ జబర్దస్తి? ఆయన సీటు ఆయన చేతిలో పెట్టే వరకు నోరిప్పి మాట్లాడరండి. గట్లయితే ఏనే కూర్చోమను, మేమే పార్టీ ఆఫీస్ మార్చుకుంటాం. అవతల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని మార్చేసి సీటు ఈయనకివ్వాలా? ఈయనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రా? కావాలంటే వెళ్ళి మండలానికి పోటీ చేసుకోమను. ఒరే నర్సిగా, ముందు చేతులు వణక్కుండా సూట్ కేసులు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టరా. అరే ఏందయ్యా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల గట్లు 15,000 ఉన్నాయి. ఎక్కాలొస్తే లెక్కెట్టుకోండి. సీటు మార్చి నైటు గోవా ఫ్లైట్ ఎక్కేశారనుకో, లోకనాథం వచ్చి దరఖాస్తు పెట్టేలోపు నామినేషన్ గడువు ముగిసిపోద్ది. మీరు రాజకీయాలు వదిలేసి ఎంచక్క 4 లపాకీలతో ఫిలిం నగర్లో పోల్చుకోవచ్చు. ఎటు తిరిగి మీ సెక్రటరీ గడువు ముగిసిపోతుందిగా. కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదయ్యా? మరదే 25 ఏళ్ళు రాజకీయం చేసినోడి దగ్గర ఆ మాత్రం ఆకులు ఉండవేంటి? లేకపోతే ఆ బాచిరెడ్డి దగ్గర ఫ్లూట్ వాయించి తీసుకొచ్చారనుకున్నారా? రేయ్, అంతా బ్లాకేనా? ఆయన రంగు చూస్తే తెలియడం లేదా? అయినా సింగిల్ సీటుకి ఇన్ని నోట్లు ఎవరూ రాల్చలేదయ్యా. రికార్డులు బ్రేక్ చేసినావు. ఇదేంద్ర ఇది మండలాఫీస్కి తీసుకెళ్ళమంటే ఏదో భూతాల బంగ్లాకి తీసుకొచ్చారు. నువ్వు టెన్షన్ పడక బావా, ఒక్క నిమిషం. మందు దిగినట్టుంది. రే, నామినేషన్ టైం అవుతుందిరా. అవసరం అయితే మళ్ళీ మందు పోస్తావరా? లేకండ్రా రే. అమ్మ గడపల మాడా, ఆ షట్టర్ తీయండిరా. ఇంకొక 2 గంటల్లో నామినేషన్ చేసే టైం అయిపోతుందిరా. లేవట్రా, ఇది ఎక్కడికి వాళ్ళరా? ఇంకో 2 గంటల దాకా నీకు రావుకాలం ఉంది కదా బంగారు. ఇలాంటి శుభకార్యాలకు వెళ్ళే ముందు ఇవన్నీ చూసుకుని కదమ్మా బయలుదేరేది. నామినేషన్ సంగతి వచ్చే ఎలక్షన్లో చూద్దాం కానీ, ఇదిగో చల్లగా బియర్ కొట్టి ఓ దమ్మేసుకో. అసలు మన గుంపులోకి ఈడెట్ట వచ్చాడ్రా? ఇంకా అర్థం కాలే? అసలు ఈ గుంపే ఈడిది బావా. అందుకే 25 ఏళ్ళు వచ్చినా ఇంకా యూత్ ప్రెసిడెంట్ గా మిగిలిపోయావు. అసలు నాకు తెలియక అడుగుతాను, పోటీకి నిలబడే ప్రతి బొచ్చుగాడు ఆఖరి గంట వరకు నామినేషన్ ఆపుతారు ఎందుకండి? చివరి నిమిషంలో ఇలాంటి తుమ్ములు దగ్గర వస్తే పరిస్థితి ఏంటని
పరిస్థితి ఏంటని ఏమిట్రా ఈ మోసం? ఒక్క గట్టలాగట్రా నా బండి. కనీసం నామినేషన్ వేసిన పొరువైనా దక్కనియంట్రా. ఊరికొక్క హెలికాప్టర్ ఇస్తాడ్రా. మా వాళ్ళు మరీ అంత కక్కుర్తి మనుషులు కాదు బంగారు. నాయుడు అదే బంగారు నాయుడు, ఏదో నీతో కాస్త కామెడీ చేద్దాన్ని ఇలా కమిట్టారు అంతే. మొత్తానికి నామినేషన్ వేయకుండా 6 కోట్లు ఖర్చు పెట్టిన బెజవాడ వీపీగా చరిత్రకెక్కావు. ఇదిగో ఈ ఎలక్షన్కి ఇదే 10 కోట్లు అనుకో. సీటు కొని దండేసుకొని ఏడాది ఊరేగిన బఫూనే గాని లీడర్ కాడు సుమతి. ఈలడంత లేవు నీ అబ్బ. నువ్వు నా కాబట్టలే. షేబ్రోలుగా సెటిల్ అయిపోయావా? ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాక మనం చేసేదే ఉంది బావా. ఒరే సానుభూతికైన బావకు 4 ముక్కలండి. చేస్తారా? నిన్ను పట్టుకున్నాను ఉతికని. గడువు పూర్తయింది, బంగారు బాబుని ఇడిచిపెట్టండి రే. ఆట పూర్తి చేస్తారా మిడిల్ డ్రాపా? ఆయన బతుకే మిడిల్ డ్రాప్ అయిపోయింది. ఏంటి నా ప్రశ్న? బలు బావా ఆపా బావా, నా బంగారు బావా. ఏంద్రా అందరూ ఇలా చుట్టుముట్టారు? పనిలో పని రేపు చేసి తల ఒక 1000 అడుగుతారా ఏంది? కొండంత నమ్మకంతో కోట్లు ఖర్చు పెట్టిన మైదానం లాంటి మనిషిని ఓసిగా ఎట్టా పంపిస్తావురా? అసలు ఈ మనిషి 10వ తరగతి కూడా పాస్ కాకుండా ధర్మశాస్త్రం మీద ఎంత పొట్టెట్టా సంపాదించాడ్రా. మాంసం మందు లిమిట్లో పెట్టినట్టున్నాడు బావా. దానికి చాలా లేట్ అయిపోయింది బావా, నువ్వు లాగించు. పొద్దున్నే కోడి తెప్పితే కూర తినడు, మందు తెప్పితే మంచినీళ్ళు తాగడు. వీడికి మళ్ళీ ధర్మ సందేహాలు ఒకటి. ఏంట్రా బాగా బెంజుకున్నాడా? తెలీదురా. కట్నం లేట్గా ఇచ్చారైంది. యూ ఇన్స్టాల్మెంట్ ఇండియన్స్. నేనే ఐ నో యువర్ బెంచ్, మెర్సిడీస్ బెంచ్. ఎంత బెంచి కార్ అయితే మాత్రం నీకెందుకే అంత అహంకారము? అంటే మిగిలిన వాళ్ళకి కారు కావా? అంటే బులకట్స్ నేనే రే బావా, ఇంట్లో రక్షకుడు దిగినట్టున్నారా? నువ్వుకంటే కన్వర్ట్ అయిపోతావు రా. పక్కనే గుళ్ళు తక్కువ తప్పదా? అసలు నీ నమ్మకాల మీద నీకు నమ్మకం ఉంటే కన్వర్షన్ గోల్ ఉండదు. భ్రష్టుడా. మీరేంట్రా సోమవారం పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వాళ్ళ మొహాలు పెట్టారు? కంపెనీస్ కన్వర్ట్ అయిపోయారా? మావయ్య లెట్టూని పెళ్లి చేసుకోవడానికి ఎవడో అమెరికా నుంచి ఊపుకుంటూ దిగాడు. ఏంటి? సేమ్ ఓల్డ్ షిట్. అక్క అసలు ఎవరిని అడిగి సెట్ చేశారు ఈ పెళ్లి చూపులు? వరుసైనాన్ని దాన్ని పిలగపట్టుకుని తిరుగుతున్నానన్న ఆలోచన కూడా రాలేదా? అయ్యో వాళ్ళు వింటారా? వెంటే నాకేంటి, వాడు వెళ్ళిపోవడమే కదా నాకు కావాల్సింది. సో నైస్. దేవుడు మిమ్మల్ని చాలా అందంగా పుట్టించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడేంటే మతం మంది కాదనుకున్నాను, తోలు కూడా మంది కదా. ఆడబ్బా ఆంధ్ర, అమ్మ అమెరికా. మా అత్తమామలు ఎలా అయినా దీని మాత్రం అమెరికా తోసలేని చూస్తున్నారా? క్లైమాక్స్ లో ఎలాగో ఇద్దరు ఒకటైపోతారా? ఇదిగో ఫ్రూట్ కేక్. ఏయ్ గో అండ్ గెట్ శైలు అక్కను. వీల్ ఆల్ ప్లే తొక్కడు బిల్ల, తొక్కడు బిల్ల. కొంపదీసి దానికి నచ్చేస్తాడంటావా? తెల్లగుంటే చాలు కదరా మన కోతులకి, చూడగానే వాలిపోతారు. నువ్వు తప్పుకో. నువ్వు తప్పుకో. హలో. జాన్ ఇలాంటివి ఏం పట్టించుకోడు. రైట్ జాన్? రైట్. ఐఎమ్ ఫుల్ ఆఫ్ లవ్. తెల్లోడు బాగా నచ్చాడా? ఐ టోల్డ్ యు నో మై బావా. హే నైస్ టు మీట్ యు మ్యాన్. మై నేమ్ ఇస్ జాన్ మేర్. గాడ్ బ్లెస్ యు. నేను తెల్ల తోలుతూ పుట్టిన తెలుగు వాణ్ణి. యా ఆ మిత్ర డ్రాప్ అవుట్ పేవర్స్ ఫ్రమ్ బెజవాడ. గూండా వ్యాపారం చేస్తుంటాడు. ఓ యా, మీది చాలా టఫ్ జాబ్ అని విన్నాను. వెరీ టఫ్. డెడ్ లైన్ తప్పకుండా రోజుకో ఫైట్, వారానికో మర్డర్, నెలకో రేప్ చేయాలి, లేకపోతే వీక్ అయిపోతాం. అయితే మీరు ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మెసేజ్ వినాలి. ఓకే తప్పుకున్నానండి. కాకపోతే ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాకి వెళ్ళాలి. పిల్లలు డల్గా ఉన్నారు. ఓకే. ఆడేం పాపం చేశాడు రా? రూత్లెస్ గా అవాయిడ్ చేసావు. వాడేం పాపం చేయలేదు. నిన్ను లవ్ చేసిన పాపానికి మధ్యలో తలదూర్చి బలయ్యాడు అంతే. మావయ్య ఈ సైడ్ ఏంట్రా నువ్వే ముందర ఐ లవ్ యూ చెప్పేశావు. యు లాస్ట్ టు హర్. న్యాయం మాట్లాడుతున్నా సార్. ఏం న్యాయం? చలానా లేదు దానికి ఎందుకు సార్ 1000 రూపాయలు ఇచ్చాడు సార్? ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాలేదు. ఏం చూస్తాడు సార్? నా 1500 తిరిగిచ్చాండి.
తిరిగిచ్చాడు అంతే తిరిగిచ్చాడు